తెలుగులో ఒక్కేసి పువ్వేసి చందమామ ఓరుగల్లు వేదికగా బతుకమ్మ సంబురాలు షురు. తొలి రోజు 1000 స్తంభాల గుడిలో ఎంగిల పూల బతుకమ్మ వేడుకలనైతే ప్రతి గ్రామానైతే ఈ మన బతుకమ్మ వేడుకలైతే సంబరాలు జరుపుకున్నారు మిత్రులారా. ఇది ఏమైనా సరే మన దసరా చాలా మన పెద్ద పండగ. ఈ బతుకమ్మ అయినా ఏవైనా సరే మన పెద్ద పండగ. మిత్రులకు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక పేద మధ్యతరగతి జిఎస్టీ పండుగ ఇయాల్టి నుంచి కొత్త జిఎస్టీ స్లాబులు అమలవుతాయి. 12 లక్షల దాకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినాం. పేదలకు ఇది డబుల్ బొనాంజా. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులే కొనండి. మేడ్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తిమంతం. జిఎస్టీ సంస్కరణలతో దేశాభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మరింత ఊతం. ఆత్మనిర్భర్ భారత్కు రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని పిలుపు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ. ఏది ఏమైనా సరే మన భారతదేశాన్ని దేశ అభివృద్ధిలో, గ్రామ అభివృద్ధిలో మిత్రులారా మెయిన్గా యువకుల పాత్ర ఉండాలి. మన వంతు పాత్ర కూడా ఎంతో కొంత పోషించాలన్నమాట. ఎక్కడైనా తప్పు జరిగినా అక్కడ ప్రశ్నించేటువంటి తత్వం యువకుల్లో ఉండాలి. ఎక్కడైనా తప్పు జరిగినా, ఎక్కడైనా ఆరోపణలు రుజువైనా కూడా అక్కడ ప్రశ్నించేటువంటి తత్వం, నిలదీసేటువంటి తత్వం ప్రతి ఒక్క యువతలో ఉండాలి. అప్పుడే మనమైనా, మన గ్రామైనా, మన దేశమైనా ముందడుగు వేస్తుంది. అవినీతి చేసేటువంటి వారు కూడా భయపడతారన్నమాట. ఇంకోసారి అవినీతి చేయాలన్నా కూడా యువత పాత్ర కీలకం. దేశాభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలి. అలాగే మనం విదేశీ వస్తువులు కూడా స్వదేశీ వస్తువులనే, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి వ్యాపారస్తులనే మనకు వీళ్ళనే ప్రోత్సహించేటువంటి విధంగా మ్యాక్సిమం చేసుకున్నట్లయితే వారి ఉపాధితో పాటు మనకు కూడా ఎంతో కొంత తక్కువ ధరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా అందరూ ఒక చైన్ ప్రాసెస్ లాగా అభివృద్ధి అవుతుంది మిత్రులారా. కర్ణాటకలో ఓట్ చోరీపై సిట్ విచారణ గాదించినటువంటి సిద్ధు సర్కార్. ఆలందులో ఓట్ల తొలగింపై రాహుల్ ఆరోపణలు. ఇక స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల్లో రిజర్వేషన్లు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. కలెక్టర్ను ఆదేశించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్లు. ఇక మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ చొప్పున ఖరారు చేయాలని తెలిపింది. వార్డులకు గ్రామం యూనిట్గా, ఎంపీటీసీ సర్పంచులకు మండలం యూనిట్గా, జడ్పీటీసీలకి జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారని అయితే వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆ లోపు రిజర్వేషన్ కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని అయితే సీఎస్ సూచించిందంటే మొత్తానికైతే స్థానిక ఎన్నికలు అయితే త్వరలో జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి. ఇక తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం. ఆ రాష్ట్రానికి వెళ్ళనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక పేదల పేరుతో పెద్దల కబ్జా. 300 ఎకరాలు కాపాడినటువంటి హైడ్రా 15,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్. ఇది నా మరణ వాంగ్మూలం. నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేవు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినటువంటి డిఎస్పీ నళిని బహిరంగ లేఖనైతే ఒక విషాదకరమైనటువంటి వార్త అయితే ఇచ్చారు మిత్రులారా. ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో ఈమెకు కూడా తిరిగి జాబ్ ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వం చేపించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆధ్యాత్మికంగా వైపు మన డిఎస్పీ నళిని గారి అడుగులు పడ్డట్టయితే మనం అప్పుడు వార్తాపత్రికలు చూసాం మిత్రులారా. ఏది ఏమైనా సరే వారి ఆరోగ్యం బాగుపడాలని, మళ్ళీ తిరిగి కోలుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులారా. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. నేడు భారీ వర్షాలు. 11 జిల్లాలకు వెళ్ళాలంటే ఆదివారం పలు జిల్లాల్లో కుండపోత. ప్రతి ఇంటా పండుగ. జీఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.50 లక్షల కోట్ల ఆదా. పేద మధ్యతరగతికి ఇది డబుల్ బొనాంజా. H1B $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు. ఒకసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోని అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఆందోళన అవసరం లేదు. ట్రంప్ కానేరవాక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ. ఇక ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కొత్త ధరలు వచ్చేసాయి. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినటువంటి జీఎస్టీ. ఇక ఆల్మట్టి ఎత్తుపెంపును అడ్డుకుంటాం. కృష్ణా గోదావరి నది జలాల పంపిణీలో న్యాయం జరిగే వరకు పోరాటం. నేడు ఢిల్లీ వెళ్ళి ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తాం. ఇక మమ్మల్ని ఎడబాపిన వాళ్ళ భరతం పడతా. భారత్ చేతిలో మళ్ళీ పాక్ చిత్తు. $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తుదారులకే.
ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే పూల సంబరం ఆరంభం, ఓరుగల్లులో బతుకమ్మ జోష్, ఎంగిలి పూల బతుకమ్మ ఆడినటువంటి ఆడపడుచులు, తీరొక్క పూలు, కోటొక్క పాటలు, ఆటపాటలతో అమ్మాయిల సందడి, రంగుల బతుకమ్మలు, పల్లెలన్నీ పూలవనాలు అధికారికంగా ప్రారంభమైనటువంటి వేడుకలు. ఇక ఆర్థిక తోడ్పాటు అందిస్తాం, బతుకమ్మ పండుగతో సుఖశాంతులు పెంపొందాలి డిప్యూటీ సీఎం బట్టి. ఇక జిఎస్టీ ఉత్సవ్, దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుందని, ఇక $1,00,000 ఫీజు కొత్త వారికేనని, ఇక 100 రోజుల మాస్టర్ ప్లాన్ రేపు మేడారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదా, బరితెగింపు మాటలకు ప్రజలే బుద్ధి చెప్తారని హరీష్ రావు గారు. పాక్ పసక్ దంచికొట్టినటువంటి భారత్, 6 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం. అల్మట్టి డ్యాం పెంపునకు తెలంగాణ వ్యతిరేకం, ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ వాదనలు వినిపిస్తాను. వడ్ల కొనుగోళ్లకు రెడీ, రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు. RRR అలైన్మెంట్ మార్చాల్సిందే, రాజకీయ నేతలు ఫార్మా భూములను కాపాడేలా చర్యలు. ఇక పొరుగు దేశాలు కలిసి ఉండాలి, శాంతి సహకారంతోనే సమస్యల పరిష్కారమని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పిలుపు. పాలస్తీనాకు 3 దేశాల మద్దతు, దేశంగా గుర్తించినటువంటి UK, కెనడా, ఆస్ట్రేలియా ఆయా దేశాల ప్రధానుల ప్రకటనలు. ఇది హమాస్ ఉగ్రవాదానికి బహుమతి, US, ఇజ్రాయెల్ విమర్శ. వడవని ముచ్చట, బీసీ రిజర్వేషన్లపై ఊగిసలాట, మాట నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో సర్కార్ కసరత్తు, నిపుణులతో సీఎం రేవంత్ సమాలోచనలు. ఇటు న్యాయస్థానంలో అటు ప్రజాక్షేత్రంలో సవాలు, 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. స్థానికంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ, ఆ తర్వాత విపక్షాల రాజకీయ వ్యూహరచన, సమస్యల సుడిగుండంలో ప్రాదేశిక ఎన్నికలనైతే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే 2.5 రెట్లు పెరిగినటువంటి ఖర్చు, జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకి రాష్ట్ర సొమ్ములన్నీ కథం. వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగినటువంటి వ్యయం, మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం, వీటికి రైతులు గ్రాంట్ల అదనం, తాజా నివేదికలో వెల్లడి. ఇక H1B రుజువు ఒక్కసారి అని, ఈ చిత్తూల బతుకమ్మ, శివుని ముద్దుల గుమ్మానైతే అన్ని వార్తాపత్రికల్లో ఇచ్చిన మిత్రులుగా. దంచుకొట్టినటువంటి వన, హైదరాబాద్లో పలు కాలనీలు జలమయం. మహబూబాద్ జిల్లా కొత్తగూడలో పొంగినటువంటి వాగులు, రాకపోకలు బంద్, దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి పంటలు. భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎంలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం, పిడుగుపాట్లకు 2 మహిళల మృతి. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. నేడు భారీ వర్షాలు. 25న బంగాళాఖాతంలో అల్పపీడనం. 2047 తర్వాతనే మోదీ రిటైర్మెంట్ అని, రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు, రాజ్నాథ్ సింగ్ అని అయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మిడిల్ క్లాస్కు మెలోడీ, నేటి నుంచే GST 2.0, మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదాని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇవి వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ మిత్రులారా. ఇక పండగ ప్రయాణం జాగ్రత్తలతో సురక్షితం. బతుకమ్మ, దసరా పండుగలు ఉత్సాహంగా జరుపుకునే అతిపెద్ద వేడుకలు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు స్వగ్రామాలకు వెళ్ళి తరలి వెళ్తుంటారు. ఊళ్ళలో ఉన్నవారు నూతన దుస్తులు, ఇతర కొనుగోళ్లకు పట్టణాలకు వస్తుంటారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఆనంద క్షణాలు కోల్పోకుండా, కుటుంబీకులు కండతాడి పెట్టకుండా ఉండేలా మీ ప్రయాణం సురక్షితంగా ఆగాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన రహదారులు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేలతో పాటు పలు మార్గాల్లో రోడ్లు నిబంధనలు పాటించాలి. రహదారుల మరమ్మతులు జరుగుతున్నటువంటి చోట్ల, బ్లాక్ స్పాట్ల వద్ద మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు. ఏదేమైనా సరే పండుగ పూట ప్రయాణం చాలా సురక్షితంగా వెళ్ళి ఇంటి కుటుంబ సభ్యుల్ని కంటతడి పెట్టించకుండా, అలాగే చిన్న చిన్న ప్రమాదాలు కాకుండా సురక్షితంగా చేరుకోవాలని ప్రతి ఒక్కరికి రానున్నటువంటి దసరా పండుగ, అదేవిధంగా నిన్న తిన్నటువంటి బతుకమ్మ, ఈ దసరా నుంచి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులు నిండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైతు బిడ్డ రాజబహదూర్ రెడ్డి.